రామగుండం కార్పొరేషన్లో 9వ డివిజన్ ప్రజలు సింహం గుర్తుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ డివిజన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు. 9వ డివిజన్ ప్రజలు కొందరు మాకు పెన్షన్ రావట్లేదని రియాజ్ అహ్మద్ కు తెలిపారు. ఆయన మాట్లాడుతూ మీ డివిజన్ అభ్యర్థి కొమ్ము మధునయ్యను గెలిపించండి, ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను తీరుస్తారని, ఇక్కడ ఉన్న నిరుద్యోగుల సమస్యలను తీరుస్తారని చెప్పారు. పాపం ఏజ్డ్ ముసలోళ్ళు పెన్షన్ రాలేదని నేను ఒక 5 నిమిషాలు ఇట్లా పోయొచ్చినా 20 మంది చెప్పారు మాకు పెన్షన్ రాస్తలేదు, బంద్ అయిందని. ఇక నువ్వు పెన్షన్ ఇప్పాను అని వీరికి ఏం అర్హత ఉంది అడగడానికి? యువత ఉన్నారు ఇక్కడ, యూత్ పిల్లవాళ్ళకు ఉద్యోగాలు ఇప్పాలి. ఓసీపీ 5 ఉంది ఇక్కడ. అండర్గ్రౌండ్ మైన్ ఉండే 300 మంది పనిచేసేది, 3000 మంది పనిచేసేది. కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయ్యి ఓసీపీ జీడీకి 5 నాశనం చేశారు. బ్లాస్టింగ్ తోటి దుబ్బా వస్తుంది. బ్లాస్టింగ్ దుబ్బా వచ్చేది ఒకటే కాదు, బొగ్గు పులుసు వాయువు మనం పీల్చుకుంటున్నాం, దాంతో రోగాలు వస్తాయి. ఓపెన్ కాస్ట్ చేస్తే ఊరవతలు వేసుకోవాలి, కానీ నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టి నాటకం చేస్తాను. అప్పుడు ఇదే కార్పొరేట్, ఇంతకుముందు గెలిచిన కార్పొరేటర్లు, పొలిటికల్ పార్టీలు అందరూ అక్కడ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అక్కడ పోయి పోతే అక్కడ పోయి ఒకరికొకరు లైన్ పట్టేది. ముందు నేను ఓకే నేను ఓకే అన్నాడు. ఒక హెచ్ఎంఎస్ ఒకటే ఇక్కడ ఓపెన్ కాస్ట్ వద్దు, అండర్గ్రౌండ్ మైండ్ ఉండాలి అని అన్నాం. అది వాళ్ళ సర్వనాశం, గోదావరి అంతా సర్వనాశం అయిపోయింది, దుబ్బ ధూళితో. కనుక మీరు ఒక్కసారి ఈ బస్తీ వాళ్ళు. కొమ్ము మదనయ్య, నేను 9వ వార్డు నుండి మరి సింహం గుర్తుపై మరి పోటీ చేస్తున్నాను. ఇక్కడ నేను స్థానికంగా నాకు అన్ని ఇక్కడున్న సాధక బాధకాలు, కష్ట నష్టాలు, ఇక్కడ నేను గత 40 సంవత్సరాల నుండి స్థానికంగా నివాసం ఉంటూ ఇక్కడి ఏరియాలో సుపరిచితుడిని. నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ వచ్చి మరి వచ్చిపోతున్నారు. గతంలో కూడా ఇక్కడ గెలిచిన వ్యక్తులు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, స్థానిక సమస్యలను పూర్తిగా నేను రూపమాపుతాను. అలాగే ఇక్కడున్న ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు, మన గౌరవనీయులు రియాజ్ గారు కూడా చెప్పారు, వారి సహాయ సహకారాలతోటి ఈ బస్తీ అభివృద్ధికి, ఈ వార్డు, ఈ డివిజన్ అభివృద్ధి కోసం నా వంతుగా తప్పకుండా నేను కృషి చేస్తాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. స్థానిక సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నది వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధులకు అర్హత ఉన్న వారికి ఎవరికి కూడా వృద్ధాప్య పెన్షన్లు వస్తలేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వికలాంగులుగా ఉన్న వారికి కూడా వికలాంగుల పెన్షన్ కూడా వస్తలేదు. ఇల్లు లేని వారికి చాలామంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవు. వాటి కోసం కూడా స్కిల్ డెవలప్మెంట్ మరి కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకుంటాం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఇక్కడ మినీ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా మేము మరి ఈ ఎలక్షన్ టైంలో వారికి తప్పకుండా మేము గెలిచిన వెంటనే ఇక్కడ మినీ హాస్పిటల్ ఏర్పాటు చేసి 24 అవర్స్ ఇక్కడ ఒక అంబులెన్స్ ఉండేటట్టు, ఓ డాక్టరు, ఒక నర్సు ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి మా సాయశక్తుల హెచ్ఎంఎస్ అండదండలతోటి మరి సింగరేణి కోల్ నిధులతోటి ఈ ఏరియాను డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా మన ఓటర్ సోదరులందరికీ, మహిళా సోదరులందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారి స్థానికంగా ఉండే నాకు అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాలని మరొకసారి చేతులైతే